హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక కొత్త పాట మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. మరి ఆ పాట ఉద్దేశము కొంచెం మాట్లాడాలని, ఎట్లా రాయబడ్డది పాట, మరి ఏ ఉద్దేశంతో రాయబడ్డది అనేది మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు సుతారు పని చేస్తా నేను. నా పేరు ఆలూరి విజయ్ కుమారు, మరి మస్తాన్ ఎల్లాపూరు. మరి సుతారు పని చేస్తూ ఉంటే అక్కడ భీములు పోతున్నాము. ఆ మాల్ తెచ్చేటోళ్ళు కొంచెం ఆలస్యం చేసినప్పుడు నేను దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. పని చేయంగా కానీ ఎప్పుడు దేవుణ్ణి ధ్యానిస్తూ, దేవుని గురించి ఆలోచిస్తూ, ఆయన చరిత్రలను ఆలోచిస్తూ, ఆయన చేసిన మంచి పనులను మరి ఆలోచిస్తూ, ఆయన ఎంత గొప్ప దేవుడు అని హృదయంలో ఎప్పుడు ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటాను. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఆలస్యం చేసినప్పుడు నేను అక్కడ టాప్ పట్టుకొని మరి ఆలోచించుకుంటూనే ఉన్నాను. ప్రభువా, నన్ను వాడుకో, మీ చిత్తం అయితే మీకు ఇష్టమైనట్టు నన్ను వాడుకో. మీ చిత్త ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారం నేను నడుతా. నీ కోసం నేను ఏదైనా చేస్తా, ఏది చేయమంటే అది చేస్తా. నాతో మాట్లాడు, నన్ను వాడుకో, మీకు ఇష్టమైన రీతిలో నన్ను వాడుకో అని నేను మాట్లాడుతున్నప్పుడు ఈ పాట జ్ఞాపకం వచ్చింది. నీకోసం ఏదైనా చేస్తాను అని. ఈ పాట ఒక రాగము అప్పటిదప్పుడే నాకు దేవుడు తలంపించిండు. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధముగానున్నాను యేసయ్య అని పాట. మరి ఈ పాటను మీరు శ్రద్ధగా వినండి. ముక్కలుగా పెడతాను. మరి పల్లవి ఒకసారి, శరణం ఒకసారి, మరొక శరణం ఒకసారి, ఇట్లా మరి షార్ట్ వీడియోలు పెట్టమని దేవుడు మాట్లాడిండు కనుక అలాంటిగా పెట్టాలని ఆశపడుతున్నాను. మీరు శ్రద్ధగా వినండి, గ్రహించండి. మరి దేవుని మాటలు నేను ఏదో ఊహించి చెప్తలేను, ఊహించి పాటలు రాస్తలేను. పాటలు రాయాలంటే దేవుని తలంపు లేనిది ఎవరు కూడా రాయరు. దేవుడు యొక్క ఆలోచన ఇచ్చి, దేవుడు స్వరం వినిపిస్తేనే రాస్తారు. పాటలు రాయడం అంటే మామూలు మాట కాదు ఎవరితోని. మరి దేవుని చిత్తం లేకపోతే, దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే పాటలు ఎవరు కూడా రాయలేరు. కాబట్టి మీరు ఈ పాటలను వినండి.